గుజరాత్లోని రతన్పూర్ యుద్ధ మైదానంలో ధనాజీ జాదవ్ తన ఖడ్గంతో ఎంత భయంకరమైన యుద్ధం చేశాడు అంటే దానివల్ల నదిలోని నీళ్లు కూడా రక్తం రంగులోకి మారిపోయాయి. ఇక్కడ జరిగిన భయంకరమైన యుద్ధంలో సగానికి పైగా మొఘల్ సైనికులు చనిపోయారు. బ్రతికున్న కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించారు. కొంతమంది నర్మదా నదిలో మునిగిపోయి చనిపోయారు. కొంతమంది మరాఠీ సైనికుల దాడిలో చనిపోయారు. దీనివల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న గుజరాత్ సైన్యాధిపతి అబ్దుల్ హమీద్ కూడా ధనాజీ జాదవ్ కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. ఈ విధంగా ధనాజీ జాదవ్ గుజరాత్లో మొఘల్ సామ్రాజ్యాన్ని తొలగించి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ విధంగా ఔరంగజేబ్కి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నికోలో మనోచి అనే ఒక ఫ్రెంచ్ చరిత్రకారుడు కొన్ని సంవత్సరాల వరకు ఔరంగజేబ్ దర్బార్లో పనిచేశాడు. దక్షిణ భారతదేశంకి వచ్చిన తర్వాత అతను ఛత్రపతి శివాజీని కూడా కలిశాడు. మనోచి తన పుస్తకంలో ఎన్నో విషయాలను వివరించాడు. దక్షిణ భారతదేశంలో మరాఠీలకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రతి సంవత్సరం 1,00,000 మంది మొఘల్ సైనికులు, 3 లక్షల జంతువులు చనిపోయేవని చెప్పాడు. కొంతమంది సైనికులు మరాఠీల చేతిలో చనిపోయారు. కొంతమంది నీటిలో మునిగిపోయి చనిపోయారు. కొంతమంది ఆకలితో చనిపోయారు. ఈ విధంగా మొఘల్ సైనికులు ఎంతో దారుణంగా చనిపోతూ ఉన్నారు. మరోవైపు జంతువుల పరిస్థితి కూడా దారుణంగా మారిపోయింది. మొఘల్ సైనికులు ఆకలిని తీర్చుకోవడం కోసం ఏనుగులని, గుర్రాలను చంపి తినేస్తున్నారు. మరోవైపు మరాఠీలు కూడా మొఘల్ సైనికులను చంపిన తర్వాత మొఘలుల దగ్గర ఉన్న జంతువులని తమ అధీనంలోకి తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మొఘలుల బలం తగ్గిపోతూ వస్తుంది. మొఘల్ సైనికులు మరాఠీలకు ఆయుధాలు, విలువైన వస్తువులు దొరకకూడదనే ఉద్దేశంతో తమ దగ్గరున్న వస్తువులన్నింటినీ కాల్చేశారు. మరాఠీలు చేస్తున్న నిరంతరమైన దాడుల వల్ల ఔరంగజేబ్ ఎంత పేదవాడుగా మారిపోయాడంటే తన సైన్యానికి ఆహారం కూడా పెట్టలేకపోయాడు. కొన్ని నెలల నుంచి మొఘల్ సైనికులకి జీతం కూడా దొరకడం లేదు. ప్రతిసారి మరాఠీల చేతిలో ఓడిపోవడంతో మొఘల్ సైనికులు గెలుస్తామనే నమ్మకం కోల్పోయారు. కొంతమంది మొఘల్ సర్దారులు మొఘలుల కోటని ఆక్రమించాలన్నా సరే వాళ్ళు మొఘలులతో చేతులు కలిపేవారు. వాళ్లు ఔరంగజేబ్కి తెలియకుండా మరాఠీలకి 50,000 నుంచి 2 లక్షల వరకు లంచం ఇచ్చేవారు. దానికి బదులుగా మరాఠీలు తాము ఆక్రమించిన కోటని మొఘల్ సర్దారులకు తిరిగి ఇచ్చేవారు. ఒకవైపు సర్దారులు మరాఠీలకి డబ్బులు ఇచ్చి తమ కోటలను తిరిగి పొందుతున్నారు. కానీ వాళ్లంతా ఔరంగజేబ్ దగ్గరికి వెళ్లి మేము మరాఠీలపైన గెలిచి మన కోటని తిరిగి పొందామని చెప్తుండేవారు.